హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జూన్ 5 తర్వాత అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఉన్నవారికి సీఎం మోడీ శుభవార్త అండి. సో ఏంటి ఆ వివరాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విషయాలండి. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బులు ఏదైతే ఉందో అక్రమంగా తరలించిన డబ్బు అయితేనేమి ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ఈ డబ్బులు ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా తిరిగి పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తూ ఉన్నట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారండి. దర్యాప్తు సంస్థలను కేంద్ర దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారికి మోడీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో నేడు జరిగిన ఎన్నికల్లో ర్యాలీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తుల అధికారంలోనే బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును వారు దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికే చెందాలని కోరుకుంటున్నా అని మోడీ అన్నారు. ఇందుకోసం న్యాయ బృందం సహాయం కోరతాము. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దేనికి వెనకాడబోము అని అయితే మోడీ చెప్తున్నారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వమని ఇప్పటికే న్యాయస్థానాలను కోరామని ప్రధాని వ్యాఖ్యానించారండి. సో ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్లో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా చాలా డబ్బులు అయితే పట్టుబడడం జరిగింది. సో వీటన్నిటిని పేదలకు ఏదో ఒక పథకాల రూపంలో పంచే అవకాశాలను అయితే వెతుకుతున్నారు. మే 5వ తేదీన అయితే ప్రారంభం అవబోతుందండి. సో మరి వారు ఏం ఆలోచన తీసుకుంటారో ఏమనేది తెలియాల్సి అయితే ఉంది. సో మొత్తానికైతే శుభవార్త ఉంది. దీనిపై మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉందండి. సో ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.